అందరికీ ఈరోజు నేనైతే మన రాయలసీమ రాగి సంగటి కోడికూర అయితే చేస్తాను. కోడికూర రాగి సంగటి అంటే చాలా బాగుంటుంది. ఇంతవరకు మనము రాయలసీమ వాళ్ళమైనా ఇంతవరకు మన వీడియోలోనైతే అస్సలు రాగి సంగటి కోడికూర అయితే చేయలేదు కదా. ఈరోజు చేద్దామని మా ఆయనతో అయితే కోడికూర అయితే తెప్పించాను. మొన్నే నేను రాగి సంగటి అయితే అంటే రాగిపిండి అయితే మొన్నే తెచ్చి పెట్టుకున్నాను. చేద్దామని చేయలేదనమాట. ఈరోజు అయితే చేస్తాను. ఎట్లా చేస్తాను అనేది వీడియోలోనైతే ఉంటుంది. లాస్ట్ వరకు అది చూడండి, వీడియో బాగుంటుంది. లాస్ట్ చూసే ముందు చిన్న లైక్ అయితే కొట్టండి. ఈరోజు మాత్రం రాగి సంగటి కోడికూర మాత్రం మా పల్లెటూరు స్టైల్లో మాత్రం చేసి చూపిస్తాను. ఇప్పుడైతే కోడికూరలోకి ఏమేం కావాలో ఇప్పుడైతే చూద్దాము. 2 చిన్న సైజు ఉల్లిగడ్డలు ఇట్లా కట్ చేసుకోవాలి పొడుగుగా. కొద్దిగా అల్లం పేస్టు, ఒక 10 ఎండుమిరపకాయలు, ఒక ఉల్లిగడ్డ, కొద్దిగా కొబ్బరి, చెక్క, ఇవి లవంగాలు ఒక 6, ఒక 8 యాలకుల గుడ్లు, మిరియాలు కొన్ని, ఒక 2 చెంచాలు ధనియాలు, 10 పచ్చిమిరపకాయలు, 2 చిన్న సైజు టమాటాలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర లాస్ట్లో వేసుకోవాలా. ఫస్ట్ అయితే వేపుకొని రోట్లోనైతే అలా అయితే బాగా కాగుతుంది. ఇప్పుడైతే యాలకులు లవంగాలు అయితే వేసుకుందాము. ఇవి కొద్దిగా ఎర్రగిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేసుకుందాము. ఇప్పుడు ధనియాలు వేసుకుందాం, కొబ్బరి ఎల్లిపాయలు కూడా వేసుకుందాం. ఇప్పుడు ఎండుమిరపకాయలు బాగా ఎర్రగైనంత వరకు అయితే వేసుకుందాం. వీటిని అంతా బాగా పెట్టి ఇప్పుడు మనకి ఎర్రగా అయితే అయ్యేవే ఒక ప్లేట్ అయితే తీసుకుందాము. వేపుకున్న మసాలాలను అయితే దీంట్లోకి వేసుకుందాం. రోట్లోకి వేసుకున్న తర్వాత బాగా మెత్తగేంత వరకు అయితే దంచుకోవాలా. నానైతే వేపుకుని మసాలా అన్నీ అయితే కలిపి అయితే దంచుతాను. ఎందుకంటే ఒక్కోసారి ఒక్కటి దంచుకున్నాలంటే లేట్ అవుతుంది కదా, అందుకని ఇంకోటే పారే దంచుదామని అన్నీ ఒకటే పారేసి అయితే దంచుతాను. ఇప్పుడు మనకి మసాలా అయితే బాగా మెత్తగా అయితే నూరుకునేమే ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలా. ఇట్లా పొడిగా అయితే దంచుకోవాలా. ఇప్పుడు నూనె అయితే పోసుకున్నాము. నానైతే ఒక 5 గంటలు నూనె అయితే పోస్తాను. నూనె బాగా కాగిన తర్వాత ఉల్లిగడ్డలు అయితే వేసుకుందాం. ఇప్పుడైతే నూనె బాగా కాగేదే ఉల్లిగడ్డలు అయితే వేసుకున్నాము. ఉల్లిగడ్డలను అయితే బాగా నూనెలోనే ఒక 5 నిమిషాలన్నా ఉడికించుకోవాలా. ఇప్పుడు మూత పెట్టుకున్నాం. ఉల్లిగడ్డలు అయితే బాగా ఉడికేవే. ఇప్పుడు పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాము. మిరపకాయలు అయితే వేసుకున్నాం కదా, కొద్దిగా కలుపుకున్నాము. కలుపుకున్న తర్వాత ఒక 3 నిమిషాలు అయితే బాగా మగ్గించుకున్నాము. పచ్చిమిరపకాయలు కూడా బాగా మగ్గాయి కదా. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకున్నాము. ఒక గంట పసుపు, కొద్దిగా పచ్చికరివేపాకు అట్లా బాగా కలిసేలాగా కలుపుకుందాం. కొద్దిగా ఈ అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. ఇప్పుడు మనకి ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు అంత బాగా మగ్గించుకున్నాం కదా. ఇప్పుడు కూర అయితే వేసుకుందాం. కోడికూరని ఒక గంట ఉప్పు అయితే వేస్తాను, ఒక చెంచా. ఇప్పుడు బాగా కలుపుకున్నాము కలిసేటట్లా. ఇప్పుడైతే ఒక 10 నిమిషాలు బాగా మగ్గించుకుందాము. మంట కూడా బాగా పెట్టుకుందాం. ఇప్పుడు కోడికూరలోకి ఒక 2 గంటలు కారం అయితే వేస్తాను. ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసాం కదా, దానికన్నా 2 గంటలు సరిపోతుందని 2 గంటలు అయితే వేసిండే. కొద్దిగా కారం పట్టుకునేలా కలుపుకున్నాము. కోడికూర అనేది కారం బాగా పట్టుకోవాలా. ఇప్పుడు మనం ఫస్ట్ నూరు పెట్టుకున్న మసాలాను అయితే వేసుకున్నాము. నేనైతే అంతే వేస్తా. మసాలా కూడా బాగా కలిసేలాగా అయితే కలుపుకున్నాము. ఇప్పుడైతే మనం మసాలా అన్నీ వేసుకుని బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడైతే నీళ్ళు పోసుకుందాము. నానైతే 3 గ్లాసులు నీళ్ళు అయితే పోస్తాను.
కొద్దిగా చారు ఉంటే బాగా, అందుకని 3 గ్లాసుల నీళ్ళు అయితే పోస్తాను. కొద్దిగా కలుపుకుందాం. మూత పెట్టుకొని బాగా మంట పెట్టుకొని కోడికూరని అయితే ఉడికించుకుందాం. ఇప్పుడైతే టమాటాలు వేసుకుందాం. అన్నీ వేసుకున్న తర్వాత లాస్ట్లో ఉడికేటప్పుడైతే వేసుకోవాలి టమాటాలని. ఇప్పుడు మనకి కోడికూర అయితే రెడీ అయ్యేదే. దీంట్లో కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకుందాము. కోడికూర మాత్రం భలే వచ్చేదే. నాకు ఈ కోడికూర అంటే కొద్దిగా చారు అంటే ఇష్టము. అందులో వచ్చి రాగి సంగట్లోకి ఇట్లా చారు ఉంటే బాగుంటుంది అనమాట. అందుకని నన్ను కొద్దిగా చారు ఉన్నాకనే తీసుకుని అయితే రాగి సంగటి అయితే చేసుకున్నాము. మామ అయితే డైలీ స్టోర్ బియ్యమే అనమాట తినేది. అందుకనే నేను ఇప్పుడు రాగి సంగటికి కూడా స్టోర్ బియ్యమే వేసుకుంటాను. ఈ దాంతో అయితే ఒకసారి బియ్యం అయితే నానేసాను. ముందంగే ఒక అర్ధగంట ముందే నానేసుకున్నాను అనమాట. బియ్యం ఎంతెంత బాగా అంటే అంత బాగుంటుంది రాగి సంగటి వచ్చేసి. ముందంగే నానేసాను. దీనికి వచ్చేసి ఒక బియ్యము దీని అల్టి కదా, దీనికి 2 లాట్ నీళ్ళు అయితే పోసుకోవాలా, 2 సొమ్ములు నీళ్ళు అయితే పోసుకోవాలా. దీంతో 2 సొమ్ములు నీళ్ళు అయితే పోస్తాను. కొన్ని పైన నీళ్ళు అయితే పోస్తా, ఏంటంటే మనం రాగి సంగటి వేసుకుంటాం కాబట్టి అది కూడా ఉడకాలి కాబట్టి కొన్ని నీళ్ళు అయితే పోస్తాను పైన. ఇప్పుడు పొయ్యి మీద అయితే పెట్టుకుందాము. బాగా ఎసురు వచ్చిన తర్వాత బియ్యం అయితే వేసుకుందాం. ఇప్పుడు మనకైతే ఎసురు వచ్చేదే, బియ్యం అయితే వేసుకుందాం. ఎసురు తురిలేతే అప్పుడే వేసుకుంటే అన్నం అనేది తొందరగా ఉడుకుతుంది. బియ్యం వేసుకున్నాం కదా, కొద్దిగా కలుపుకొని మూత అయితే ముచ్చుకుందాం. మూత పెట్టుకొని బాగా మంట పెట్టుకుందాం. ఇప్పుడైతే అన్నం ఉడికేదే. దీంట్లోకి 1 చెంచా ఉప్పు అయితే వేస్తాను. ఉప్పు వేసుకున్నాం కదా, కొద్దిగా కలుపుకుంటే అంత అన్నం బాగా ఉడుకుతుంది. అన్నం అయితే ఉడికేది కదా, ఇట్లా ఉడికినప్పుడే రాగిపిండి అయితే వేసుకోవాలా. ఇట్లా కొద్దిగా వేసుకొని అయితే బాగా కలుపుకోవాలా. పిండి అన్నం బాగా కలిసేటట్లయితే బాగా కలుపుకోవాలా. అన్నము పిండి 2 రాగి పిండి బాగా కలిసేటట్లయితే కలుపుకోవాలా. అది నేను కలుపుతాను కదా, ఇట్లా కలుపుకోవాలన్నమాట. చాలా మెత్తగా అయితే ఉడికేదే. మనకి ఇట్లా బాగా మెత్తగా ఉడికితే రాగి ముద్ద కట్టుకునే బాగా వస్తుంది. దానికని కొద్దిసేపు ఇట్లా పక్కకైతే తీసి పెట్టాను. ఇప్పుడు చల్లగా అయితే రాగి ముద్దలు కట్టనీకైతే బాగా వస్తుంది. నేనైతే చిన్నగా కడతాడు కనపడొస్తాయి కదా. ఇంకోటి వచ్చేసి అంటే నన్ను కొన్ని బియ్యం ఎక్కువ వేసుకునే పిండి రాగి పిండి అనేది కొంచెం తక్కువగా వేసుకునే దానికి అన్నం అయితే ఎక్కువ కనపడొస్తుంది. ఇప్పుడైతే రాగి ముద్ద కోడికూర ఒకసారి తిని మీకు ఎట్టుండదో చెప్తాను. ఫస్ట్ అయితే రాగి ముద్ద పెట్టుకుంటా. కొద్దిగా మెత్తగా అయితే అయ్యేదనమాట. చూస్తున్నాకనే నోరు ఊరిపోతుంది. ఈ రాగి సంగట్లోకి మాత్రం ఖచ్చితంగా చార అయితే కావాలా, కోడి చార. చూస్తున్నాక నేను నోరు ఊరిపోతుంది. బా సూపర్ ఉండాలి. ఇంకా ఏం చెప్పే అవసరం లేదు, ఇంక అంత బాగున్నది. దీంట్లోకి ఉల్లిగడ్డ కూడా బాగుంటుంది, అందుకని ముందంగి కోసి పెట్టుకున్నాను. అయితే ఇంత బాగుంటుంది కాబట్టి మా ఆయన ఎప్పుడనగానే అడుగుతుంటాడు, ఒక్కసారన్నా చేయవు రాగిపిండి ముందంగా తెచ్చిపెట్టేనే. ఎంతైనా మన రాయలసీమ వాళ్ళు ఎక్కువగా తింటారు కదా
కోడికూర కానీ రాగి సంగటి కానీ చేసుకొని తింటారు. ఒక్కసారి కూడా చేయలేదు నువ్వు అంటుంటాడు. ఈసారి ఈరోజు చేసేనే ఫస్ట్ నానే తింటా. ఈ రాగి సంగటిలోకి మటన్ కూర కానీ చేపల పులుసు కానీ బాగుంటుంది. ఈసారి కూడా అట్లా ఒకసారి ట్రై చేస్తున్నాను మా ఇంట్లోనైతే. మా ఆయన అయితే ఒక కట్టి పనుల సెట్ అయితే తెచ్చాడా. అంటే ఇంతకు ముందు ఒక సెట్ అయితే వేసామే, మరి ఇంకోటి తీసుకురా అంటే తీసుకుని వచ్చాడనమాట. ఇది ఉండదు కదా ఇదే సెట్టే. ఇప్పుడే నా హైట్ ఉండదు సెట్, ఇంకా కొన్ని నా హైట్ ఉండదని దానికి మా ఆయన అయితే నవ్వుతాడు. అంటే హైట్ లేను కదా నన్ను, దానికి నవ్వుతాడు. ఏమి సెట్ నన్ను కొలత చూస్తావు ఇట్టుకుండది. ఇంకో వారంకి అయితే నీ ఎత్తది. నాకొద్ద ఎక్కువ హైట్ అవుతుంది. ఇది పెరిగే కొద్ది మా తోటలో ఉండే యాప్ సెట్ సరిగా అయితే పోతుంది. ఇది ఇంతకు ముందు అరటి పనుల సెట్ అయితే ఇక్కడ వేసానే, దీని పక్కనే ఇది కూడా వేస్తాను అనమాట. రెండు ఒకటే తానైతే ఉంటాయి. ఏదైనా కానీ నానే ఎక్కువ వేసే చెట్లు అయితే నువ్వు తక్కువ నానేసినవి చెట్లు అన్నవి. ఈ వంకాయనారు నువ్వు వేసినదేనే. వంకాయనారు నువ్వు వేసింది. మరి మాది మిరప చెట్లు నానేసినవి చూడు ఎంత బాగుండేగా. తోటలో వేసినవి అయ్యేవి అవి. ఇటు దోగనా దోగలే పొడులతోటి అస్సలు దీనికి కాటే పడదుగా. అస్సలు ఇంత గట్టి కదా ఇది. చాలా లేకుంటే చాలా నానే దోతుండే సైకిట్లు ఏంటంటే బెసిగిని చెయ్యది బెసికింది. నువ్వేమన్నా అది అంటే ఇరిపోయి చెయ్యతే నొప్పి ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు నొప్పి లేదా సైకి? ఏమప్ప నొప్పి ఉండేది. నాకేం తెలుసు నొప్పి ఉండేది లేని. మా విజయ్ అయితే నేను ఒక 3 రోజుల కింద పడి అన్నమంగా కలిపిస్తే స్పూన్తోనైతే తింటాను అన్నమాట. తినిపి అంటే తినిపిదు, నేను చిన్న పిల్లగాడు ఉంటుంది. ఎందుకు వస్తుంది ఇది కిందికి ఇట్లా అలవడదు. ఓయ్ అట్లా చెట్టుని అనకూడదు ఇట్లా. అది దాంతోనే ఉంటుండే కిందికి అలవడదు. దానికి నాన్న తీసి పారేద్దామని కవర్ది. ఈ కవర్ ఇట్లే ఉంటే ఏర్లు పెట్టదంట. దానికని కవర్ తీసేసి ఇదంటే ఇదే కదా ఏ సెట్ అయినా మనం తెచ్చుకునే సెట్ అయితే ఇట్లా కవర్ తీసేసి అయితే నాటుకున్నాళ్ళంట. నానేస్తుంటే మా పెరట్లో ఎక్కువ సెట్లు వేసిండే నానే. కాకపోతే నా షేక్ అయితే దెబ్బ తగిలిన దానికి ఇంకా మా విజయ్ అయితే వేస్తుంది ఈరోజు. లేకుంటే ఎర్రమన్ను తీరలేదు. ఇది మన కలువ కాదు వేరే కారు నుంచి వచ్చింటాయి. దానికి నల్లగా ఇది నల్ల మున్ను అంటే రాగుడు మున్ను. మరి అంత ఎర్ర మున్ను కాదు అంత రాగుడు మున్ను కాదు, మధ్య రకం ఉన్నది ఇది. ఇంతలోనూ దోగిస్తుంది సరే బేబీ చెట్టుకి. నీ కలర్కి అది ఏం నా కళ్ళేంటి ఇక్కడ చెప్పు చక్కలేదు. ఇది ఉండేదే వంకరగా ఉండదు. ఇది చూడు లేదు చక్క అట్లా ఈ చెట్టు చక్కగా ఉండదు. ఇది కిందగా అది మొన్ను వేస్తాను. ఇంకా ఇదే కొంచెం తొగ్గులేవాడి చెట్టు అయితే. సంక్రాంతి తలకలు వస్తాయి ఇవి ఏటివి అరటి పండ్లు. సంక్రాంతి తలకలు వస్తున్నాయి. నల్లవి కాయనీకే లేదు. ఇది 2 నెలలు అవుతుంది 3 నెలలు అయినా 3 నెలల పైన అదేసి చెట్టు ఇంతే అయితే ఉండదు. అసలు చెట్టే పెరగలేదు. అది ఈ చెట్టు పెరిగిన దానికే ఇంకోటి తెప్పించుకున్నానే. ఇది దీని కొద్ది ఇంకా ఎత్తే ఉండదు. మరి ఇది ఎట్లా పెరుగుతుందో చూడాలి. ఇది పెరిగిన తర్వాత అయితే ఇంత హైట్ పెరిగదని చూస్తాను. నా పేరు నాకైతే రాదు. దానికనే మా ఆయనతో నా పేరు రాపించుకొని డైలీ ఇంకా రోజు ఆ పేరు మీద అయితే దుద్దుతాను అనమాట. ఎట్లయినా కానీ నా పేరు నన్ను నేర్చుకుందామని చూస్తాను కానీ అస్సలు రానే రాదు. నిన్న నేర్పించు కదా రాయి ఒకసారి. రాదు ఇక్కడ రాయిస్తుంటే ఇట్లా పెట్టి పలక విజయలక్ష్మి సైది రెండేనే ఉన్నది. విజయ ఇంకో చిన్న పేరు పడుతుంది ఈ రాతం కింద అట్లా ఎట్లా లక్ష్మి
విజయలక్ష్మి. ఇప్పుడు దీని మీద రుద్దల్లా రిజిస్టర్ చేసుకుంటాం మరి పేరు. ఏమబ్బాయి ఇంతోటి రాసావు నువ్వు. నీ పేరు అది. దీని మీద దుద్దే వస్తుంది. పల్కొండ రాయి. పలకండి రాయన మరి వి ఫస్ట్ వి అను. వి వి జ జ యా విజయ లక్ష్మి. నాకు రాదబ్బాయి ఊరికి దిద్దాను దీని మీద. నీకంటే వస్తుంది, నా పేరు రాస్తుంది. సపరేట్ రాయాలి కదా, అట్టయితే నా పేరు నాకు వస్తుందని తెలుస్తుంది. ఎంతైనా నువ్వు రాసిన పేరు మీద రాసే వస్తుందే. ఏడొస్తుంది అది దిద్దితే దినం వస్తుంది, ఒకటే రోజుకి రాదు ఎవరికన్నా. కానీ మనం ఇప్పుడు అట్టి పని సెట్ వేసి మీ అలాగే వస్తుంది. ఎన్ని రోజులు పడుతుంది? సగం నెల పడుతుంది. మరి ఇప్పుడు నువ్వు కానీ ఈరోజు రాసి ఎట్లా రోజు రాసుకుంటే అదే వస్తుంది. ఒక పరేనే. ఇంకోటి దాని మీద దిద్దల్లా. దాని మీద రుద్దుకుంటే నీకు అక్షరాలు వస్తాయి అనమాట. అంటే పలకుండా దిద్దల్లా. పలకోసారి రాదు. వి 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 జ జ యా యా లా లక్ష్మి. లక్ష్మి విజయలక్ష్మి. విజయలక్ష్మి రాయ్. ఆగు, దీనిపైన ఇంకోటి చిన్నగా రాస్తాను. ఇదే సున్నా. ఇది అట్లా రావరా, చిన్న కిందికి రాయాలా కొంచెం అట్లా వచ్చేదే. రానన్ను ఎట్లా రాయాలా ఇప్పుడు వస్తా. ఇప్పుడు రాయి. నువ్వు ఇది ఏమబ్బా చూస్తా. నాకు రాయ్ చూసుకోండి. రాయ్. ఏమో నాకు వచ్చినట్టు రాస్తాను. రాయ్. ఇంకోటి రాయాల దీని పక్కన. వచ్చినాడా? ఇంకా ఇదే అది కింద రాయరా. ఈడ దీనికి ఈడెట్లా రాసేట్లుగా ఈడెట్లా రాసాను ఎట్లా మరి అది ఇది ఉండదు, పేరు ఉండదు. ఏం కాదు రాయ్. ఏం కదా ఈడే పక్కన రాయాల్సి ఉంటుంది. పక్కన రాయాల్సి ఉంటుంది. ఈడ రాయ్ రాయ్ ఆడే నాని రాసి రాయ్. అంతేలే అంతే కాదు. ఇది నన్ను అయితే అంటే నోట్లో రాసావు కదా. మరి నువ్వు రాసిన దాన్ని ఇప్పుడు నువ్వు మన సంగ రాసి నీట్గా రాసింటే ఇది ఎట్టుంటే అట్టు చూసుకొని నేను రాసింటి. నువ్వు రాసింది అట్లా రాసిందానికి నాలుగు అట్టే రాసి ఇక్కడే బలవందే మా సంగ రాస్తాను. దీన్ని చెడపాలా వద్దు, అదొక్క అక్షరమే. చూడుగా చూడు, నువ్వు అట్టే రాసినదిగా. బాగా రాసేలే. ఇంకో ఇది ఇంతేనా? ఇంకా అది ఇంతే. అది రాసావు కదా పేరు అయింత పైన. గిడ కనపడదు సరిగా. ఏం కావాలే దానికి ఇట్టా నన్ను రాసిన పేరు ఇదే. బాగుండదు. బాగుండదు ఇట్టేనే. అట్లే ఇంకా నామ రాసుకుంటే అది వస్తుంది. విజయలక్ష్మి అంటే నా సొంతం పేరు ఈరమ్మ అనమాట. అంటే అక్కడ మా అమ్మ వాళ్ళ ఊరు కాడ నా పెళ్ళైన తర్వాత నా పేరు మారిండేది విజయలక్ష్మి అని. ఈ పేరు మారేదే. ఇప్పుడు ఇంక ఈ పేరే కాబట్టి ఈ పేరు నా సొంతం పేరు అయితే వస్తుంది. నాటికి కానీ ఆదరబాదరు కానీ వస్తుంది. రాయితే నువ్వు రాయాల నీట్గా రాస్తాను చూసా నిన్ను. లేదు రాయ్. ఏమోబ్బా నాకు కానీ అది రాదు సరిగా. ఏమంటే ఆడ మా ఊరు కాడ మా పెద్దమ్మ పేరు నా పేరు ఒకటే ఉండదు. మా పెద్దమ్మ రామ్ తన పేరు నేర్చుకుంటుంటే నాన్నగాని ఇంకా అట్టే రాసాను. ఇట్టేనో కాదు. నన్ను రాస్తుంటే బల్పమే పగిలిపోతుంది. రాయకూడదు. బాగా రాసేలే. బాగా రాలే. బాగా రాలే. చదువు వచ్చిన వాళ్ళు ఈ నన్ను రాసిన పేరుని చూస్తే ఏమనుకుంటారు? ఏమనుకోరు. పేరు రాసేదంటారు. నీకు వచ్చినట్లు రాసే అనుకుంటారు. ఇంగ్లీష్ చూడకూడదు అట్లా పలక మీద. బల్లరా
బల్లోనా అంటే అప్పుడు చిన్నగున్నప్పుడు మా తమ్ముళ్ళు అనక నాన్న అట్లే పోతుంటా అనమాట. ఒక వారం 10 రోజులు పోతుంటే ఆ పిల్లలు ఏం చేస్తుండ్రు అంటే ఇట్లా ఎంగలు అంటించుకొని ఇట్లా తుడుస్తుండ్రి. నాకు ఇప్పుడు అది మెతుకొచ్చేది. ఇట్టేనా కాదా? అట్లేలే ఒత్తేయాలి దీనికి. రాయి ఒత్తేయాలే. ఈ రమ్మ ఆడ అమ్మోళ్ళింటికాడ ఈ రమ్మ, ఈడ జయలక్ష్మి. బాగా రసేవలా నా అది కూడా సరిగ్గా రాదు నాకు. ఏమట్లే ఇంకా అలవాటు పడిపోయేదే. ఆ పేరు ఒక్కటే అట్టే వస్తుంది. ఈ పేరే నాకు బొత్తిగా రాందంటే.